హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో మనం హెయిర్ స్టైలింగ్ చేయాలి అంటే ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, హెయిర్ స్టైలింగ్ చేయడానికి ఏ ప్రోడక్ట్స్ మేము యూజ్ చేస్తాము యాజ్ ఏ మేకప్ ఆర్టిస్ట్ ఆర్ హెయిర్ స్టైలిస్ట్గా ఏ ప్రోడక్ట్స్ అనేవి మేము యూజ్ చేస్తాము అన్నది ఈ రీల్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాచ్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హెయిర్ స్టైలింగ్లో మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. మనం జనరల్గా ఏంటంటే హెయిర్ స్టైలింగ్లో ఫస్ట్ యూస్ చేసేది హీట్ బఫర్ వచ్చేసి మనకి ఏదైనా సరే మనం హెయిర్ టూల్స్ యూజ్ చేసినప్పుడు, హెయిర్ స్టైలింగ్ టూల్స్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ హీట్ బఫర్ అనేది యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసుకున్న తర్వాత మనం బ్లో డ్రై కానీ, క్రింపర్ కానీ, స్ట్రైట్నర్ కానీ, కర్లర్ కానీ ఏదైనా కానీ మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మూజ్ వచ్చేసి మనకి ఫ్రిజీ హెయిర్కి అలానే కర్ల్స్ హోల్డింగ్కి మనం మూజ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. అదేవిధంగా షైన్ స్ప్రే అండ్ హార్డ్ స్ప్రే అనే షైన్ స్ప్రే అనేది మనకి హెయిర్కి మాయిశ్చర్ని ఇస్తుంది, ఎక్స్ట్రా షైన్ ఇస్తుంది. ఇది వచ్చేసి హెయిర్ స్ప్రే, హోల్డింగ్ స్ప్రే, మనం హెయిర్ స్టైలింగ్కి యూజ్ చేసేది హోల్డింగ్ స్ప్రే అనమాట. అలాగే ఇది డ్రై షాంపూ అంటే కొందరు హెయిర్ వచ్చేసి కొంచెం ఆయిలీగా ఉంటుంది, సరిగా హెయిర్ వాష్ చేయకపోయినా అట్లా, అలాంటప్పుడు మనం డ్రై షాంపూ యూజ్ చేసి అప్పుడు మనం యూజ్ చేయాలి అనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి రూట్ టచ్అప్ స్ప్రే. కొంతమందికి గ్రే హెయిర్ ఉంటుంది, దాన్ని కవర్ చేయాలి ఇన్స్టెంట్గా అన్నా కానీ రూట్ టచ్అప్ స్ప్రే యూజ్ చేస్తాం. అలాగే మనం కొన్ని హెయిర్ స్టైల్స్లో గ్యాప్స్ వస్తూ ఉంటాయి, మనం హెయిర్ స్టైలింగ్ చేసినప్పుడు గ్యాప్స్ కవర్ చేయడానికి ఈ ఇన్స్టెంట్ రూట్ టచ్అప్ స్ప్రే అనేది యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి వ్యాక్స్ స్టిక్ వచ్చేసి మనకి బేబీ హెయిర్ కొంతమందికి చాలా ఎక్కువగా ఇలా ఉంటుందన్నమాట. దాన్ని నీట్గా దీన్ని అప్లై చేసి కోమ్ చేసినట్లయితే కనుక బేబీ హెయిర్ అనేది సెట్ అవుతుంది. అదేవిధంగా వాల్యూమైజింగ్ పౌడర్ అంటే మనం బ్యాక్ కోమింగ్ అవసరం లేదు అనుకున్నప్పుడు, మనకి హెయిర్ స్టైలింగ్ పఫ్ పెట్టాలి, పఫ్ వేయాలి, ఎక్కడైతే మనకి వాల్యూమ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ వాల్యూమైజింగ్ పౌడర్ని యూజ్ చేసి బ్యాక్ కోమింగ్ అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి ఆయిల్ని తీసేస్తుంది హెయిర్ నుంచి. హెయిర్ బిల్డింగ్ ఫైబర్ అంటారు ఇది వచ్చేసి చాలా మందికి పల్చగా ఉంటుంది కదా, హెయిర్ స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పౌడర్ని మనం స్ప్రే చేసి మనం కోమ్ చేసుకున్నట్లయితే ఇది కూడా రూట్ కన్సీలర్ అన్నమాట, రూట్ టచ్అప్ కన్సీలర్. ఇది కూడా గ్యాప్స్ని కవర్ చేస్తుంది. కొంతమందికి హెయిర్ స్టైలింగ్ చేసినాక గ్యాప్స్ అవి ఉంటే ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం హెయిర్ స్టైలింగ్లో యూజ్ చేసే ప్రోడక్ట్స్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.